శ్రీ వీరభద్రస్వామి దేవాలయము మరియు స్వామి సింహద్వారంలోకి వెళ్ళి ఆలయము ప్రవేశించగానే ప్రతి భక్తునికి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనిపిస్తుంది. అదేంటిదంటే కొత్తకొండలో మాత్రమే ఉంటుంది. ఈ దేవాలయంలో భక్తులు రాగానే ఎదురుగా 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఈ 3 ధ్వజస్తంభాలు అనేది ఏ దేవాలయంలో ఉండవు, ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ వీరభద్రస్వామి కొండపైన ఉండేది. అతను తెచ్చే సమయంలో ఇక్కడ మహామాయి దేవత విశ్వబ్రాహ్మణ ఇంటి ఆడబిడ్డ ఉండేది. అప్పుడు ఈ ధ్వజస్తంభాలు అనేది 14వ కిషంలో తెలియదు. అప్పుడు ఎత్తైన కనీలు అంటే మన గుట్టకున్న రౌతు పెద్ద పొడుగు కనీలను పెట్టేది దేవునికి ఎదురుగా. అక్కడ గండజీలిక గండ దీపం అనేది ఆ దేవునికి ఎదురుగా గండాలు పోవాలి, దేవునికి ఎదురుగా దీపం పెడితే మంచిదని ఆ యొక్క పల్లెటూరు 14వ కిషకులు అందరూ ఎట్లుండేది. అప్పుడు ఇంత యొక్క అభివృద్ధి చెందంగా వారి పనులేందో వారి ఇంటి యొక్క సుభిక్షంగా ఉండాలని నిత్యము వారు వ్యవసాయ పనులు నిమగ్నమై ఏదో ఏడాదికోసారి బండి కట్టుకొని కొత్తకొండ ఈరన్న దేవాలయానికి వస్తే ఆ గుడికి ఎదురుగా ఒక రాయి ఉంటుంది ఎత్తుది. అక్కడ కుమ్మరోళ్ళ సిప్పల నూనె పోసి ఆ యొక్క దూది వత్తితోటి ఆ వత్తి చేసి దీపాన్ని వెలిగించి అప్పుడు మొక్కుకొని కొబ్బరికాయ కొట్టిపోయేది. అట్లా కాకుండా క్రమేపీ శాస్త్ర ప్రకారంగా ఆగమాల ప్రకారంగా దేవాలయము ఉన్నదంటే అక్కడ కంపల్సరీ ధ్వజస్తంభము ఆలయానికంటే ఎత్తుండాలి. ఎందుకంటే ఏ దేవుళ్ళు కానీ ఎక్కడైనా యాగాలు జరుగుతున్నాయంటే హోమాలు జరుగుతున్నాయంటే మనమైతేనో పెళ్ళి అవుతుందంటే ఓ కార్డు ఇచ్చేస్తాము, చుట్టాలు ఇంటికి పోయి పిలుస్తాము. దేవుళ్ళు అట్లా పిలిచే పద్ధతి లేదు. సనాతన ప్రకారంగా ఈ ధ్వజస్తంభాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ధ్వజారోహణ జరుగుద్ది. ఆ ధ్వజారోహణ జరిగే సమయానికి ఇక్కడ కార్యక్రమము అంటే ఈ జాతర జరుగుతుంది, ఇక్కడ ఒక స్వామి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని దేవతలకు తెలిసే విధంగా వారు పుష్పక విమానం మీద పోయే సనాతన కీర్తిశకంలో అప్పటికే అనుసంధానంగా శాస్త్ర ప్రకారంగా ఇప్పుడు ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అంటే ఇక్కడ ఫస్ట్ మహామాయి దేవతలే ఉన్నప్పుడు ఒక ధ్వజస్తంభము, వీరభద్రస్వామిని కొండపంచి కిందికి తెచ్చినప్పుడు ఆ దేవునికి సపరేట్గా ఒక ధ్వజస్తంభము, శివాలయము మరియు శివుని కూడా ప్రతిష్ఠ చేయాలి. ఇతని తండ్రి కాబట్టి తప్పకుండా శివునికి ఒక ధ్వజస్తంభాన్ని 3 అలాగలాగు దేవాలయాలు ఉన్నాయి కాబట్టి 3 దేవాలయాలకు ఎదురుగా 3 ధ్వజస్తంభాలను మాత్రమే కొత్తకొండలో శైవాగమ శాస్త్ర ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు వెంబలాడమైనా ఒకటే దేశం రాయసేనికి ఎదురుకుంటుంది. దాని తర్వాత అమ్మవారు అనేది పక్కకు ఉంటుంది. కాబట్టి అమ్మవారు కాకుండా మా దగ్గర అట్లా కాకుండా ఈ దేవాలయాలు ఏంటంటే ఒక వీరభద్రుని ఒకసారి, అమ్మవారిని ఒకసారి, శివుని ఒకసారి ప్రతిష్ఠ చేసింది. కాబట్టి ఏ దేవుని ప్రతిష్ఠ చేసినప్పుడు అప్పుడు ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది మాత్రమే. అందుకని ఈ దేవాలయంలో శివుడి యొక్క పానవట్టము తూర్పుకు నీళ్లు పోతాంటాయి. వీరభద్రస్వామికి చేతిలో కటకం ఉంటుంది, భద్రకాళమ్మ వారికి చేతిలో కటకం ఉంటుంది. గ్రహ బాధలు, శని బాధలు, ఎలాంటి శత్రు బాధలు ఉన్నా ఇక్కడ తొలగుటకు కొత్తకొండ వచ్చి దర్శించుకుంటే వారికి తన్విధీరా మొక్కిన విధంగా కోరికలు నెరవేర్టే కొత్తకొండ కోవెల సన్నిధి ప్రాచుర్యమైన చరిత్రలో ఈ దేవాలయానికి వచ్చి ఎంతోమంది బాగుపడడం జరిగినది, ఉద్యోగాలు రావడం జరిగినది, పెళ్ళిళ్ళు కావడం జరిగినది, సంతానం కావడం జరిగినది, ఆరోగ్యాలతో నిండు నూనె చల్లగా ఉండటం జరిగినది. తప్పకుండా ఈ దేవాలయానికి ఎవరైతే వస్తారో వారికి మంచి జరుగుతుంది. నాకు తెలిసిన విధంగా నేను 35 ఏళ్ళ నుంచి ఈ దేవాలయం పనిచేయడం జరుగుతున్నది. ఎంతోమందికి కోరినంగా ఉద్యోగాలు రావడం జరిగినది, పిల్లలు కావడం జరిగినది, వారు వ్యాపారీత్యా బాగుపడడం జరిగినది. సంతోషంతో ఉండి వారు దినదిన అభివృద్ధి చెందితే దేవునికి ఏమైనా శక్తి కొలది వారు అభివృద్ధిలో భాగస్వాములై ఆలయము దినదిన ప్రవర్తమానంగా విరాజిల్లుటకు సహాయసకాల చేదోడు వాదోడు అందజేయడం జరుగుతున్నది. ఈ దేవాలయంలో ఫస్ట్ కోడెగట్టేసుట, గుమ్మడికాయ సమర్పించుట, కోరమీసం సమర్పించుట, వీరభద్రునికి విశేష అభిషేకము, ప్రతి నెల రోజులకు లాస్ట్ మంగళవారము కవచాలు అంటే ఆ వెండి కవచాలను తీసి నిజాభిషేకం చేయడం జరుగుతున్నది. భక్తులకు కూడా సౌకర్యంగా వారు వీలును కల్పించడం జరిగింది. వారి స్వహస్తాలతోటే మూల విరాటకు అభిషేకం చేయవచ్చు. నెలలో లాస్ట్ మంగళవారం ప్రతి నెల. తర్వాత మకర సంక్రాంతిలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. నవాన్నిక కార్యక్రమము, స్వామివారి కళ్యాణము మరియు నిత్య హోమము, బలియారణ, ఈ యొక్క స్వామి భోగి బండ్లు సంక్రాంతి అప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగును. దాదాపు 10 లక్షల మంది
ఈ జాతరకు వచ్చి వీరన్నకు మొక్కులన్నీ సమర్పించుకొని కొత్తకొండ వేయడము మనకు ఈ సంవత్సరం వేళ స్వామి ఆశీస్సులు ఉంటాయని వారు తన్మయం చెంది సంతోషం వ్యక్తం చేసుకుంటూ వారి గ్రామాలకు పోయి కొత్తకొండ ఈరన్న పేలాలు సిలికలు బత్తీసలు వెనకట గుడిమి జల్లేది కొత్తకొండ జాతరకు వచ్చి బత్తీసలు సిలికలు బొంగు పేలాలు అన్నీ కొనుక్కొని వారు బెల్లంతో సహా ఇంటికాడ ఈరన్న పలారము కొత్తకొండ వేయమని చెప్పి పంచిపెట్టి వారు మేము గుడికి వేయడం కాబట్టి మేము ఎల్లకాలం మంచుకుంటామనే మంచి భావనతో తన్మయం చెంది కొత్తకొండకు రావడం జరుగుతున్నది. నేను ఈ కొత్తకొండ 35 ఏళ్ల క్రితం వచ్చేటప్పుడు 1 లక్ష రూపాయల ఆదాయం మాత్రం 2 లక్షలు మాత్రం ఉండే, ఇప్పుడు 2,20,00,000 ఆదాయము. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిత్యము వాళ్ళ యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ఈ దేవాలయ ఈవో గారి ఉత్తర్వుల ప్రకారంగా అర్చకులు సిబ్బంది నిత్యము భక్తులకు అనుసంధానంగా ఉండి వాళ్ళ విధులను సక్రమంగా వినియోగించుకుంటూ ఈ యొక్క స్వామి విశేష చరిత్ర అందరూ తెలియజెప్పుటకు నక్షత్ర దీక్ష ప్రతి శ్రావణ మాసంలో 20 రోజులు జరుగును. తప్పకుండా వీరన్న మాలను కూడా ఒకసారి వేసుకొని మీరు కోరిన కోరికలు నెరవేర్చే కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీస్సులు పొందడానికి మంచి అవకాశం ఉన్నందున ఈసారి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మాల వేసుకోవడం జరుగుతున్నది. అత్యధికంగా భక్తులు భాగస్వాములై శ్రావణ మాసంలో వీరన్నను అభిషేకించి మీ స్వహస్తాలతో స్వామిని తన్వితీరా దర్శించుకొని తన్మయం చెందవలసిందిగా కోవడం జరుగుతున్నది. శ్రీ వీరభద్రస్వామి దేవాలయ ముఖ్య అర్చక మొగిలిపాలెం రాంబాబు గారు, శ్రీ వీరభద్రస్వామి కార్యనిర్వహణాధికారి గారు పి కిషన్ రావు గారు, అర్చకులు సిబ్బంది అందరూ సమిష్టిగా వారి యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది. కొత్తకొండ ఆలయము గ్రామము మండలం బిందర్పల్లి జిల్లా హన్మకొండ కొత్త జిల్లా లోపల తప్పకుండా అందరూ అతి దగ్గరగా ఉన్నది. ప్రయాణం అనేది సౌకర్యవంతంగా ఎవరి కొద్ది వారికి ఉన్నది. ఉచితంగా రవాణా సౌకర్యం ఉంది. ఎట్లొస్తే అట్లా తొందరగా మీరు దర్శనానికి రండి. ఇప్పుడు అన్ని సెలవులు. కొత్తకొండ వీరన్నను దర్శించుకోండి, తరించండి, మొక్కులు చెల్లించండి. వీరభద్రస్వామి సమేత భద్రకాళదేవి మరియు పరమేశ్వరుని ఆశీస్సులు పొందగలరని మనవి. గండ జిలకలు నూనె పోతే గండాలు పోతాయి. తప్పకుండా ఏ దేవాలయమైనా గండ జిలకలు నూనె పోయండి, భగవంతుని నమస్కరించండి, వేడుకోండి, అనుకున్న కోరికలు నెరవేరితే తప్పకుండా సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.